హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ గురుకులం. చాలామంది కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి అప్డేట్ అడిగారు. అయితే 2 డేస్ బ్యాక్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి న్యూస్ పేపర్స్లో అప్డేట్ వచ్చింది. అది చూద్దాం. 16,000కు పైగా కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీ, ప్రభుత్వ అనుమతి రాగానే నియామకమని టైటిల్స్ చూడగలరు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం కానున్నాయి. వీటిలో 6,100 పోస్టుల నియామకాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శాసనసభలో ప్రకటించారు. మిగిలిన 10,762 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వ అనుమతి రాగానే నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. గురువారం శాసనసభలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి అనిత, రాష్ట్రంలోని పోలీస్ విభాగంలో సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని తెలిపారు. నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని, అభ్యర్థులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మిగిలిన 10,762 ఖాళీల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి, డీజీపీకి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే మిగిలిన నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమవుతున్న వేలాది అభ్యర్థులు కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 6,100 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రావడం పోలీస్ అభ్యర్థులకు ఊరట కలిగించే అంశమని భావిస్తున్నారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, కానిస్టేబుళ్ల నియామక పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్ను మీకు వెంటనే అందించడానికి ప్రయత్నిస్తాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఆస్పిరెంట్స్ గురుకులం యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేయండి.